నమస్కారం. వేదం 360 ఛానల్‌కి స్వాగతం. ఈ ప్రపంచం ఒక్కసారిగా పూర్తిగా నాశనం అవుతుందన్న నిజాన్ని మనలో ఎంతమంది నిజంగా ఊహించగలుగుతాం? ఆకాశం, భూమి, సముద్రాలు అన్నీ ఒకటిగా కలిసిపోయే మహాప్రలయం, మనిషి, జంతువు, వృక్షం, ఏ జీవం కూడా మిగిలని భయంకరమైన కాలం. అలాంటి పరిస్థితిలో ఈ సృష్టిని కాపాడిన శక్తి ఇది. భగవంతుడు ఏ రూపంలో వచ్చాడు? అదే శ్రీ మహావిష్ణువు మొదటి అవతారం, మత్స్య అవతారం. చాలా పురాతన కాలంలో సత్యవ్రతుడు అనే ఒక ధర్మనిష్ఠుడైన రాజు ఉండేవాడు. ఆయన రాజు మాత్రమే కాదు, ధర్మాన్ని ప్రాణంగా భావించిన మహాత్ముడు. ఒకరోజు ఉదయం సత్యవ్రతుడు నది తీరానికి వెళ్లి స్నానం చేసేందుకు నీళ్లు తీసుకుంటుండగా అతని చేతిలో ఒక చిన్న చేప పడింది. అది సాధారణ చేపలా కనిపించినా దాని కళ్ళల్లో ఒక విచిత్రమైన భయం ఉంది. ఆ చేప మానవ భాషల్లో ఇలా మాట్లాడుతుంది: రాజా, నన్ను కాపాడు, పెద్ద చేపలు నన్ను తినేస్తాయి. ఆ మాటలు విన్న సత్యవ్రతుడు ఆశ్చర్యపోయాడు, కాని జాలి కలిగింది. ఆ చిన్న చేపను ఒక చిన్న పాత్రలో పెట్టాడు. అదే రోజు రాత్రికి ఆ చేప పాత్రంతా నిండిపోయింది. మరుసటి రోజు పెద్ద పాత్రలో పెట్టాడు. అక్కడ కూడా సరిపోలేదు. బావిలో వదిలాడు, బావి చిన్నదైంది. నదిలో వదిలాడు, నది కూడా చిన్నదైంది. చివరికి సముద్రంలో వదిలినప్పుడు ఆ చేప ఆకాశాన్ని తాకే అంత పెద్దదైంది. అప్పుడే సత్యవ్రతుడికి అర్థమైంది, ఇది సాధారణ చేప కాదు, ఆ మహామత్స్య రూపంలో తన అసలైన రూపాన్ని చూపించగలడు భగవంతుడు. శ్రీ మహావిష్ణువు ఇలా చెప్పారు: రాజా, త్వరలో మహాప్రలయం రాబోతుంది. ఈ లోకాన్ని కాపాడాలంటే నువ్వు ఒక పెద్ద నౌక తయారు చేయాలి. ఆ నౌకలో ఋషులను, వేదాలను, ప్రతి జీవజాతికి సంబంధించిన జంటలను సురక్షితంగా ఉంచాలి. అలాగే జరిగింది. ఆకాశం నుండి నిరంతర వర్షం, సముద్రాలు పొంగి పొరలయి భూమి కనిపించకుండా నీట మునిగింది. అప్పుడే మత్స్య రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఆ నౌకను తన కొమ్ముతో కట్టి అన్ని జీవాలను కాపాడాడు. ఇదే మత్స్య అవతారం యొక్క అసలు అర్థం. భగవంతుడు ఎప్పుడు పెద్ద రూపంలోనే రావాలనే నియమం లేదు. అవసరమైతే చిన్న చేప రూపంలోనూ వచ్చి ఈ సృష్టినే కాపాడుతాడు. ఈ కథ మనకు చెప్పే సందేశం ఏమిటంటే, ప్రపంచం ఎంత గందరగోళంగా ఉన్నా, ధర్మం వైపు నిలబడే ఒక వ్యక్తి ఉన్నా భగవంతుడు అతని ద్వారా ఈ లోకాన్ని కాపాడతాడు. మన జీవితాల్లో కూడా ఎప్పుడో ఒకసారి అన్ని కోల్పోయినట్టుగా అనిపిస్తుంది. అప్పుడు గుర్తుంచుకోవాలి, భగవంతుడు మనల్ని వదలడు. ఏదో ఒక రూపంలో మనకు మార్గం చూపిస్తాడు. ఇది కేవలం పురాణ కథ కాదు, ఇది విశ్వాసానికి, ఆశకు, ధర్మానికి ప్రతీక. రేపు మనం తెలుసుకోబోయేది రెండవ అవతారం, కూర్మ అవతారం. సముద్ర మథనం ఎందుకు జరిగింది? భగవంతుడు తాబేలు రూపం ఎందుకు ఎత్తాడు? ఆ అద్భుతమైన కథ కోసం తప్పకుండా రేపటి వీడియో చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ భక్తి భావాలను కమెంట్ లో రాయండి, మరియు దశావతారాల పూర్తి సిరీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.